బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ మరింత బలపడి తీవ్ర పెను తుఫాన్గా మారింది వార్ధా. ప్రస్తుతం నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 710 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. గంటకు 20 కిలోమీటర్ల వేగంతో తీరానికి దూసుకొస్తోంది. నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సముద్రం కల్లోలంగా ఉండడంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. వార్ధా తుఫాన్పై అధికారులను అప్రమత్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో అధికారుల సంసిద్ధతను అత్యవసరంగా సమీక్షించారు ఆయన. సముద్ర తీర ప్రాంత జిల్లాల కలెక్టర్లు, అధికారులను అప్రమత్తం చేసిన చంద్రబాబు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. తుఫాన్ అంచనాల కోసం ఇస్రోను ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంప్రదిస్తోంది. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకు తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆయా జిల్లాలకు ఐఏఎస్ అధికారులను పంపిస్తున్నామన్నారు చంద్రబాబు. జిల్లాలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గల్ఫ్ పర్యటన రద్దయింది. వార్ధా పెను తుఫాన్గా మారడం, అది నెల్లూరు జిల్లా దిశగా దూసుకొచ్చే ప్రమాదం పొంచి ఉండడంతో తన పర్యటన రద్దు చేసుకున్నారు బాబు. మరోవైపు తుఫాన్ సమర్థంగా ఎదుర్కోవడానికి అధికారులను సన్నద్ధం చేశారు సీఎం. అలాగే పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని నిర్ణయించారు చంద్రబాబు. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ లావాదేవీలని నగదు రహితంగానే చేయాలని నిర్ణయించింది. సంస్థలకు, వ్యక్తులకు కూడా ప్రభుత్వం ఆన్లైన్లోనే చెల్లింపులు చేయనుంది. నగదు రహిత లావాదేవీలపై మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని కమిటీ రిపోర్టు మేరకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. కీలకమైన కొత్త భూసేకరణ బిల్లుకు ఆమోదం తెలిపింది తెలంగాణ కేబినెట్. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్ని ఎన్ని రోజులైనా నడపడానికి సిద్ధంగానే ఉన్నామంది మంత్రివర్గం. పెద్ద నోట్ల రద్దుతో అవస్థలు పడుతున్న ప్రజలకు వరుస సెలవులు పెను శాపంగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో 90% ఏటీఎంలు పనిచేయడం లేదు. ఒకటి అరా పనిచేస్తున్నా అర్ధరాత్రి వేళల్లోనూ ప్రజలు బారులు తీరుతున్నారు. బ్యాంకులకు సెలవు ఉండడంతో అందుబాటులో ఉన్న ఏటీఎంలలో సరిపడా డబ్బు సమకూర్చాలని ప్రజలు కోరుతున్నారు. దేశంలో సామాన్య ప్రజల నుంచి బడా పారిశ్రామికవేత్తల వరకు ప్రస్తుతం ఒకటే చర్చ సాగుతోంది. అదే పెద్ద నోట్ల రద్దు. ప్రధాని మోదీ నిర్ణయం వెలువరించి దాదాపు నెల గడిచినా ప్రజల కరెన్సీ కష్టాలు మాత్రం తీరడం లేదు. గంటల తరబడి క్యూలో నిలబడినా, ఏటీఎంల ముందు పడిగాపులు కాసినా 2000 రూపాయలు దొరకడమే గగనమైపోతోంది. మరోవైపు చిల్లర దొరక్క మధ్యతరగతి జీవులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. 90% ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. పనిచేసే ఒకటి అరా ఏటీఎంల వద్ద భారీ స్థాయిలో క్యూ కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అర్థం చేసుకుని తొలుత స్వాగతించిన ప్రజలు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంపై తిరగబడే పరిస్థితులు నెలకొన్నాయి. పల్లెల్లో రైతుల కరెన్సీ కష్టాలు అన్నీ ఇన్ని కావు. అసలే పంటల కాలం. చేతిలో ఉన్న పాత నోట్లు పనిచేయవు. కొత్త నోట్లు తీసుకుందామంటే బ్యాంకుల్లో సొమ్ము లేదు. ఉన్న 4 డబ్బులు ఎప్పుడు అయిపోతాయో తెలీదు. కోడి కూయకముందే క్యూలో నిలబడితే తప్ప చేతిలో నోట్లు కళ్ళజూడలేని పరిస్థితి. మరోవైపు పంటను కాపాడుకోవాలంటే ఎరువులు, మందులు, కూలీల డబ్బులు అంటూ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఇలాంటి సమయంలో రైతులు బ్యాంకుల దగ్గర పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. రంగారెడ్డి జిల్లాలోనూ భారీగా కొత్త నోట్లు పట్టుబడడం కలకలం రేపుతోంది. కొత్తూరు దగ్గర నిర్వహించిన తనిఖీల్లో పోలీసులకు భారీగా నగదు పట్టుబడింది. కారులో తరలిస్తున్న 82 లక్షల రూపాయల్ని పోలీసులు పట్టుకున్నారు.
ఈ నగదులో 71 లక్షల కొత్త కరెన్సీ ఉంది. పోలీసులు చంద్రారెడ్డి, శివారెడ్డి అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. డబ్బు ఎవరికి సంబంధించింది, ఎక్కడికి తరలిస్తున్నారో అన్న కోణంలో విచారణ జరుపుతున్నారు. పెద్ద నోట్లు రద్దు చేశాక ఇంతవరకు సామాన్యులు పడుతున్న ఇక్కట్లనే చూశాం. కానీ 2-3 రోజులుగా భారీ అవినీతి తిమింగలాలు, బ్లాక్ షీప్స్ కష్టాలను చూస్తున్నాం. వరుసగా 2 రోజుల పాటు శేఖర్ రెడ్డి, అతని బంధువుల ఇళ్లలో కోట్లు, కిలోల కొద్దీ బంగారం దొరికిన ఉదంతం మర్చిపోకముందే తాజాగా కర్ణాటకలోనూ భారీగా నగదు, బంగారం వెలుగు చూశాయి. ఎవరికి అనుమానం రాని విధంగా సెట్టింగ్ చేసిన సీక్రెట్ బాత్రూమ్ గోడ బద్దలు కొడితే బంగారం ఖజానా వెలుగు చూసింది. ఆ ఖజానాలో ఉన్న బంగారం అక్షరాల 32 కిలోలు. ఒకటి కాదు, 2 కాదు, ఏకంగా 32 కేజీల బంగారం నిల్వలు వెలుగు చూశాయి రహస్య బాత్రూంలో. బంగారం మాత్రమే కాదు, 6 కోట్ల 60 లక్షల నగదు కూడా దొరికింది. ఇందులో 5 కోట్ల 70 లక్షల రూపాయలు అన్ని కొత్త నోట్లే కావడం ఐటీ అధికారులను నివ్వెరపోలయ్య చేశాయి. సామాన్యుడు ఏటీఎం, బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతుంటే బడాబాబులు కమిషన్ ఇచ్చి దొడ్డిదారిన బ్లాక్ ను వైట్ చేశారనడానికి ఇలాంటి దృశ్యాలు ఎన్నో నిదర్శనం. అయితే ఈ తతంగాన్నంతా ఓ కంట కనిపెడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు పక్కా పగడ్బందీ వ్యూహాలతో దాడులకు దిగుతున్నారు. పెద్ద నోట్ల రద్దు చేసిన తర్వాత నల్ల కుబేరుల దగ్గర గుట్టలు గుట్టలుగా కరెన్సీ నోట్లు దొరుకుతున్నాయి. ఢిల్లీలోని ఓ లా ఫర్మ్ పై దాడి చేసిన పోలీసులు 8 కోట్ల రూపాయలు విలువ చేసే కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 2 కోట్ల రూపాయలను పైగా కొత్త కరెన్సీయే కావడం విశేషం. దీనిపై ఐటీ అధికారులకు సమాచారం అందించారు ఢిల్లీ పోలీసులు. నకిలీ బంగారంతో విశాఖలో బ్యాంకును బురిడీ కొట్టించిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు నీల మాధవ్ సహా 12 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులను 3 విడతలుగా అరెస్ట్ చేశామన్నారు ఎంవీపీ పోలీసులు. వీరంతా కోటక్ మహీంద్రా బ్యాంకుకు టోకరా వేశారు. నకిలీ బంగారం కుదవపెట్టి ఏకంగా 6 కోట్ల రూపాయల రుణం తీసుకున్నారు. 18 ఖాతాల ద్వారా ఈ రుణాల్ని పొందారు. ఈ ఘరానా మోసంలో బ్యాంక్ అప్రైజర్లు చేతులు కలిపారు. భువనేశ్వర్ నుంచి బంగారం తెచ్చామంటే నమ్మబలికిన నిందితులంతా విశాఖ, ఒడిశా వాసులు. పెద్ద నోట్ల రద్దుతో దొడ్డిదారిన బ్లాక్ మనీ వైట్ అయిపోతుంటే దానిని నియంత్రించాల్సిన వాళ్లే సహకరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో ట్రాఫిక్ పోలీసుల చేతివాటంతో 3 నిందితులను వదిలేశారు. రాత్రి కోవాడలో వాహనాల తనిఖీలు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఓ కారులో 2,000 రూపాయల నోట్ల కట్టల్ని గుర్తించారు. వాటి విలువ 84,50,000 రూపాయలు. అయితే 5 లక్షల రూపాయల లంచానికి ఒప్పందం కుదుర్చుకుని 3ని వదిలేశారు ట్రాఫిక్ పోలీసులు. నల్లకుబేరుడు శేఖర్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా తొలగించింది ఏపీ ప్రభుత్వం. ఐటీ దాడుల తర్వాత భారీగా నల్లధనం బయటపడిన నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే శేఖర్ రెడ్డిని బోర్డు నుంచి తొలగిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు శేఖర్ రెడ్డి ఆస్తులపై ఇవాళ కూడా సోదాలు చేశారు ఐటీ అధికారులు. ఇంటి ఎదురుగా పార్క్ చేసిన ఓ కారులో 24 కోట్ల రూపాయల కొత్త నోట్లను స్వాధీనం చేసుకున్నారు. శేఖర్ రెడ్డితో పాటు మరో 2 అనుచరులను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓవైపు నగదు కష్టాలు కొనసాగుతుంటే మందుబాబులకు ఆఫర్లు ఇస్తున్నాయి వైన్ షాపులు. పర్సులో డబ్బులు లేకున్నా, జేబులో చిల్లిగవ్వ లేకున్నా మందు కొట్టొచ్చంటూ ఊరిస్తున్నాయి. అయితే ఏటీఎం కార్డు మాత్రం మస్ట్గా ఉండాలని రూల్ పెడుతున్నాయి. నగదు రహిత సేవలను విస్తృతపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందు మందుబాబుల నుంచే ఈ స్కీమ్ స్టార్ట్ చేయాలని భావించింది. వైన్స్ కు వచ్చే ముందే డెబిట్, క్రెడిట్ కార్డు తీసుకువస్తే చాలని, కావాల్సినంత మద్యం తీసుకుని కార్డుతో బిల్లు పే చేయొచ్చంటోంది. వరంగల్ నగరంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏటీఎం ముందు షాపులే. గతంలో చిన్న నోట్లను చిన్నచూపు చూసేవారని, కానీ నవంబర్ 8 తర్వాత పరిస్థితి మారిందని చెప్పారు ప్రధాని మోదీ. గుజరాత్లోని దీసాలో జరిగిన ఓ సభలో మోదీ మాట్లాడారు. పెద్ద నోట్ల కంటే చిన్న నోటుకు డిమాండ్ పెరిగిందని, నోట్ల రద్దుపై తనను లోక్సభలో మాట్లాడనివ్వడం లేదని ఆరోపించారు. నోట్ల రద్దుపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు మోదీ.
నోట్ల రద్దు తర్వాత పరిణామాలపై ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు వల్ల మోదీకి బురద అంటుకుంటే దాన్ని తుడవడానికి చంద్రబాబుకు పని అప్పజెప్పారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నోట్ల రద్దుతో సామాన్యుడి గొంతు నొక్కారంటూ మోదీపై విమర్శలు సంధించారు. ఈ నోట్ల కష్టాలు ఎప్పటికి తీరుతాయో ఎవరికీ తెలియదన్నారు. మన దేశంలో ఒక్క రాత్రి 15 టన్నుల బంగారం అమ్ముడుపోయింది. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన రాత్రి ఈ స్థాయిలో బంగారాన్ని కొనేశారు నల్ల కుబేర్లు. బంగారం ఆభరణ వర్తకుల సంఘం నుంచి సేకరించిన వివరాలను బట్టి ఈ విషయం స్పష్టమైంది. సాధారణంగా ఓ నెలలో అమ్ముడుపోయే బంగారంలో ఇది 20%. దీని విలువ సుమారు 5,000 కోట్ల రూపాయలు. తడిపై 60లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. నగదు రహిత లావాదేవీలపై ప్రజలు అవగాహన పెంపొందించుకుని డెబిట్, క్రెడిట్, రూపే కార్డులను వినియోగించుకోవాలన్నారు పరిటాల సునీత. కరెన్సీతో పని లేకుండా కార్డుల ద్వారానే కార్యకలాపాలు నిర్వహించుకునేలా అన్ని వర్గాల ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ప్రభుత్వం అవగాహన సదస్సును నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని కిష్టపేటలో నిర్వహించిన నగదు రహిత లావాదేవీల అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భవిష్యత్ లావాదేవీలన్నీ నగదు రహితంగా జరగనున్న దృష్ట్యా ప్రజలు వాటిపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. టీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. టీఆర్ఎస్ నేతలు అధికారం శాశ్వతం అనుకుంటున్నారన్న ఆయన బెదిరించి భయపెట్టాలని చూస్తే ఊరుకోబోమన్నారు. కాంగ్రెస్ ను కడిగేస్తామంటున్న హరీష్ అదే కాంగ్రెస్ మంత్రుల చుట్టూ తిరిగిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ పెట్టిన భిక్షతోనే కేసీఆర్ కుటుంబం రాజభోగాలు అనుభవిస్తోందని ఆరోపించారు జగ్గారెడ్డి. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలలో అక్రమాలు నిజమని తేలాయన్నారు కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి. మంత్రి తలసాని ప్రోత్సాహంతోనే అక్రమాలు జరిగాయన్న ఆయన అధికారులతో పాటు అక్రమాలను ప్రోత్సహించిన తలసానిపైన కూడా క్రిమినల్ కేసు పెట్టారన్నారు. పేదలకు న్యాయం చేయాలనుకుంటే అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు మర్రి శశిధర్ రెడ్డి. రాష్ట్రంలో విపక్ష నేతలు మతి లేకుండా మాట్లాడుతున్నారని ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రం ఏర్పడిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని మరవరాదన్నారు. అవన్నీ మరచి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నవారని మండిపడ్డారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రగతి భవన్ ఉందన్నారు. జీహెచ్ఎంసీలో 100 కోట్ల అవినీతి అనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్న ఆయన ఎక్కడ జరిగిందో చూపించాలని సవాల్ విసిరారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,20,000 ఇళ్లు నిర్మించి ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు అందించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అందులో భాగంగా ఒంగోలు నగరానికి మంజూరైన 2,000 ఇళ్ల నిర్మాణాల కోసం స్థల పరిశీలన కోసం మంత్రి నారాయణ నగరంలో పర్యటించారు. ఒంగోలు సమీపంలోని పీర్లమాన్యం, కొత్తపట్నం మండలం చింతల గ్రామంలోని ఖాళీ ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. ఏడాది డిసెంబర్ ఆఖరికల్లా టెండర్లను ఖరారు చేస్తామని, మరో 18 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు నారాయణ తెలిపారు. హైదరాబాద్ లో రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా లక్డీకపూల్లో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ ను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. రోడ్డు వెడల్పుతో పాటు బిల్డింగ్ పాతబడడం వల్లనే భవనాన్ని తొలగిస్తున్నామన్నారు. ఇప్పటికే రోడ్లు విస్తరణకు హైకోర్టు అనుమతి ఇచ్చిందన్న జీహెచ్ఎంసీ ఇందులో భాగంగానే రోడ్ల విస్తరణ పనులను చేపట్టినట్లు తెలిపింది. అల్వాల్ యాదమ్మ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెయింట్స్, టైల్స్ గోదాముల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్న 3 ఫైర్ ఇంజన్లు మంటల్ని అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. సికింద్రాబాద్ సంగీత్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు నడుపుతున్న వృద్ధుడు పక్కనే వచ్చిన వాహనం గట్టిగా హారన్ ఇవ్వడంతో బ్రేక్ అనుకుని ఎక్సలేటర్ను తొక్కేశాడు. దీంతో కారు వేగంగా దూసుకుపోయింది. 4 వాహనాలను నెట్టేసుకుంటూ ఫుట్పాత్ పై దోపుడు బండిని ఢీకొట్టి ఆగిపోయింది. కారు కింద 2 ద్విచక్ర వాహనదారులు ఇరుక్కుపోయారు. ఈ ఘటనలో 4 టూ వీలర్లు, 1 కారు ధ్వంసం కాగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల జిల్లాలో ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మెట్లల్లి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన రాణి ఈ నెల 7న అదృశ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక కోసం వెతుకుతుండగా గ్రామ శివార్లోని ఓ బావిలో మృతదేహం లభ్యమైంది. మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో 2 మట్కా నిర్వాహకులను అరెస్ట్ చేశారు పోలీసులు. వారి నుంచి 3 సెల్ ఫోన్లు, 30,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. మట్కా వైపు పెద్ద సంఖ్యలో యువత ఆకర్షితమవుతుండటంతో పోలీసులు నిఘా పటిష్టం చేశారు.
పట్టణ శివార్లలో హోటళ్లపై దాడి చేసి 2 నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కృష్ణానది తీరంలో మొసళ్లు కలకలం సృష్టిస్తున్నాయి. అడవి దేవులపల్లి మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఓ మహిళ బట్టలు ఉతికేందుకు నదీ తీరానికి వెళ్లింది. నదీ తీరంలో ఉన్న పంట పొలంలో మొసలిని చూసి గ్రామ పెద్దలకు సమాచారం ఇవ్వడంతో వారు దానిని బంధించారు. చిట్యాలలో మొసలిని పట్టుకోవడం ఇది 3వసారి. ఫారెస్ట్ అధికారులు దీనిపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు. 30/60లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. యాక్షన్ న్యూస్. సామాన్యుల నగదు కష్టాలు కొనసాగుతున్నాయి. వరుస బ్యాంకుల సెలవులతో నిత్యావసర వస్తువులు కొనుక్కునే పరిస్థితి లేదు. ముఖ్యంగా సండే అంటే చికెన్, మటన్, ఫిష్ మార్కెట్లు సద్దడిగా మారుతాయి. కానీ ఇప్పుడు నగదు అందుబాటులో లేకపోవడంతో ఆ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. వైజాగ్లో ఫిష్ మార్కెట్ల దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. సంతోష్, ఏదైతే పెద్ద నోట్ల రద్దు అయిందో ఆ తర్వాత అప్పటికి దాదాపుగా 33 రోజులు అవుతున్నప్పటికీ కూడా ప్రధానంగా చిల్లర సమస్య అనేది అన్ని చోట్ల ఉంది. ఎందుకంటే చాలా చోట్ల 2000 రూపాయల నోట్లు మాత్రమే వస్తున్నాయి. అయితే దీంతో ప్రధానంగా వ్యాపార వర్గాలన్నీ కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విశాఖలోని ఫిష్ మార్కెట్లో మనం చూడొచ్చు. మామూలుగా అంటే సాధారణ రోజుల్లోతో పోల్చుకుంటే ఆదివారం వస్తే కనుక ఇక్కడ ఎప్పుడు జనాలతో కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే మనకు కనబడుతుందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా కార్తీక మాసం వల్ల కొంత అన్సీజన్ అయిందని వీళ్ళు మా వ్యాపారస్తులు అనుకున్నప్పుడు కూడా ఓవైపు ఏదైతే నోట్ల రద్దు అలాగే కార్తీక మాసం ఎఫెక్ట్తో తీవ్రంగా నష్టపోయారు. కానీ ప్రస్తుతం చూస్తే కార్తీక మాసం అయిపోయి ఆల్రెడీ 4-5 రోజులు అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా మార్కెట్ కోలుకున్న పరిస్థితి లేదు. రేటు ఉన్నా అమ్ముకోలేని పరిస్థితి వ్యాపారస్తులది. అలాగే చేపలు ఉన్నా కానీ కొనుక్కోలేని పరిస్థితి ఇటు వినియోగదారులది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర 2000 రూపాయల నోటు మాత్రమే ఉంటుంది. దీంతో వాళ్ళందరూ కూడా చిల్లర సమస్య బాగా తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే చూడొచ్చు మనం ఇక్కడ అన్ని రకాల చేపలు ఉన్నప్పటికీ కూడా అమ్మకానికి సంబంధించి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటారమ్మా. మీరు చెప్పండి, చిల్లర ఎలా ఇబ్బందిగా ఉంది, అసలు వ్యాపారం ఎలా సాగుతుంది? వ్యాపారం సాగుతుంది కానీ సార్ చిల్లర గురించి చాలా ఇబ్బంది పడుతున్నామండి. ఒక కస్టమర్ వచ్చి 2000 ఇచ్చాడు అనుకో, చిల్లర కోసం మా బేరాలన్నీ పోతున్నాయి సార్. చాలా ఇబ్బందిగా ఉంది చేంజ్ గురించి. నెల రోజుల నుంచి అసలు ఎలా ఉంది వ్యాపారం పరిస్థితి? నెల రోజులు నష్టాలే సార్ వ్యాపారం. మాకు చేంజ్ గురించి వెళ్తే మా వ్యాపారం పోతుందండి. చాలా ఇబ్బందులు ఉన్నాం. అంటే ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది కదా, కార్తీక మాసం అయిపోతే బాగా వ్యాపారం సాగుతుంది. మరి ఇప్పుడు ఇవాళ పొజిషన్ లేదు, వ్యాపారం పెద్దగా లేదండి. చేంజ్ గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు. చేంజ్ గురించి వస్తున్నారు, కస్టమర్లు వెళ్ళిపోతున్నారండి. చేపల కోసం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు 2000 రూపాయల నోట్లతో వస్తున్నారు. దాంతో వ్యాపారం ఎక్కడ సాగలేని పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు చాలా వరకు కూడా. ఎందుకంటే ఈ సీజన్లో వ్యాపారం చాలా బాగా ఉంటుంది. కానీ ఎప్పుడూ లేనంతగా గడిచిన నెల రోజులుగా చాలా నష్టాల బాట పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు మరికొంత ముందున్నారు, వారిని అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మీరు చెప్పండి, ఇక్కడ వ్యాపారం ఎలా ఉంది? అసలు వ్యాపారం అంతా బాగానే ఉందండి, కానీ చిల్లర కోసం చచ్చిపోతున్నారండి. 2000 రూపాయలు నోటు తెచ్చి ఇచ్చేసి 200 రూపాయలు చేపలు కొంటే 1800 ఎక్కడ తెచ్చి ఇవ్వగలమండి? చాలా ట్రబుల్ అయిపోతుందండి. చిల్లర 2000 రూపాయలు వచ్చినప్పటి నుంచి ఈ ట్రబుల్ భరించలేకపోతున్నామండి. చిన్న వ్యాపారం 100-200 కొనుక్కున్న వాళ్ళందరూ 2000 తెచ్చి ఇచ్చేస్తుంటే మేము ఎక్కడ తెచ్చి ఇవ్వగలం? దానికోసం మరి ప్రభుత్వం 2000 తీసేసి 1000 రూపాయలు పెట్టి 500, 50 మన చిన్న నోట్లు 100 అలాంటివి సప్లై చేస్తే వ్యాపారం అసలు గొప్పలైపోతున్నామండి. డబ్బులు ఉండడం లేదు, చిల్లర మారటం లేదు అసలు. దాని చేత మరి సార్ మీరు చెప్పండి, సండే వస్తే నాన్ వెజ్ మార్కెట్లకు వస్తాం కదా, ప్రధానంగా మీకు అంటే ఏదైనా కొనుక్కోవాలంటే ఎలా ఇబ్బంది అవుతుంది అసలు? చాలా ఇబ్బందిగానే ఉంది సార్. ఇప్పుడు సామాన్య మానవుడి పరిస్థితి ఇప్పుడు 100-200 తీసుకొస్తే ఇక్కడ ఏమీ రాదు. 100 తీసుకొచ్చాము, ఇక్కడ ఏమి తెలుస్తుంది? ఏమి కనిపించదు, ఏమీ రాదు. చాలా ఇబ్బందిగానే ఉంది. మరి ఈ స్టేరియా వల్ల ఎవరికి ఉపయోగం ఎవరికి అర్థం కావట్లేదు. ఇదేదో కొండంతో వెలుకుని పెట్టినట్టుంది కానీ ఉపయోగం ప్రజలకే ఉపయోగం ఏం కనిపించట్లేదు. ఇబ్బందిగానే ఉంది సార్. అయితే బ్యాంకులకు, ఏటీఎంలకు వెళ్తే 2000 రూపాయల నోట్ వస్తుంది. దీంతో ఎక్కడా కూడా చిల్లర దొరకట్లేదు. ప్రధానంగా ఆదివారం వస్తే కక్క ముక్క ఉంటే కానీ ముద్ద కానీ చాలా మంది కూడా మార్కెట్ల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా చిల్లర దొరకట్లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు మార్కెట్కి వచ్చారు కదా, 2000 రూపాయల నోట్లు ఉన్నాయి కదా, అలా ఎలా ఇబ్బంది పడుతున్నారు? చిల్లర దొరుకుతుందా మీకు అసలు? ఏమండి తాత్కాలిక ఇబ్బంది. చిల్లర అంటే చిల్లర ఇస్తున్నారు,
అంటే మనం ఒక 800 కొంటే ఇస్తున్నారు. అది చూడొచ్చు, దాదాపుగా 2000 రూపాయలు తీసుకొచ్చినప్పుడు కూడా 700-800 రూపాయల ఏదైతే వ్యాపారం ఇక్కడ కొంటే చేపలు కొంటే తప్ప చిల్లర ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. అయితే అటు వ్యాపారస్తుల దగ్గర నుంచి కూడా ప్రధానంగా వాదన వినిపిస్తుంది. ఏంటంటే ఎవరికి వాళ్ళు అంటే 100-200 రూపాయల వ్యాపారాలన్నీ కూడా పోతున్నాయి. ఎందుకంటే ఇంతకు ముందు వ్యాపారం సాగిన పరిస్థితి వేరు, ఇప్పుడు వేరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక కేజీ చేపలు అంటే 200 రూపాయలు ఖరీదు చేసే చేపలు తీసుకున్నప్పటికీ కూడా 2000 రూపాయల కాగితం ఇస్తున్నారు. దానికి చిల్లర మేమంతా ఎక్కడ తెచ్చి ఇవ్వాలన్నారు. మరోవైపు చూస్తే కనుక ఇప్పుడు మంచి సీజన్ ఉంది, ఓవైపు చేపలు ఉన్నాయి మార్కెట్ నిండా, కానీ అమ్ముకోలేని పరిస్థితి అయితే ఉందని వాళ్ళు చెప్తున్నారు. సార్ మీరు చెప్పండి, ఇప్పుడు మార్కెట్కి వచ్చారు కదా, ఇక్కడ మీకు అంటే కొనుక్కోవడానికి చిల్లరకి సంబంధించి ఎలా ఇబ్బందులు పడుతున్నారు? నేనైతే ఇబ్బందులు పడలేదండి. అంటే జాగ్రత్త ఏం కాదు, చిల్లర ఏదైతుందా మ్యాక్సిమం దొరుకుతుందండి. అంటే 2000 నోటుకి ఇస్తున్నారా చిల్లర? అంటే ఇక్కడ ఎంత కొంటే ఇస్తున్నారు? 2000 నోటుకి మట్టుకంటే చిల్లర ఇవ్వటం లేదండి. 2000 మీద కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. అయితే మార్కెట్లకు వచ్చేటప్పుడు చిల్లర తెచ్చుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు, కానీ 2000 రూపాయల నోటు తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా చిల్లరగా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉందన్నారు. మనతో పాటు కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీకు వచ్చే వినియోగదారులు 2000 రూపాయల నోట్లు ఇస్తున్నారా, చిల్లర ఇస్తున్నారా? సార్ చిల్లర ఇస్తున్నారు, 2000 కూడా ఇస్తున్నారు. కాకపోతే ఒకటైతే చిల్లర కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం. ఒక 300 రూపాయలు కొంటే 2000 కాగితం ఇవ్వడం వల్ల చిల్లరగా చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. దీనివల్ల పెద్ద ప్రాబ్లం లేదు, మంచి పని చేశారు. కానీ మరి కొన్నాళ్ళు మరి బాధలు తప్పని మేము అనుకుంటున్నాం సార్. 30 రోజుల నుంచి వ్యాపారం ఎలా సాగింది? అది 30 రోజుల్లో వ్యాపారం మటుకు కొద్దిగా డల్ అయింది సార్. చేంజ్ ఇబ్బంది అయ్యి అంత ముందు మీద ఒక 40% తగ్గింది సార్ వ్యాపారం. తర్వాత మరి రాను బాగుంటుందని అనుకుంటున్నాం మేము. అంటే గడిచిన 30 రోజులుగా నోట్లు రద్దయిన తర్వాత నుంచి కూడా వ్యాపారం దాదాపుగా సగం మేర తగ్గిపోయిందని చెప్తున్నారు. అయితే ఈ వ్యాపారం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో త్వరలోనే మార్పు రావాలి, తమ వ్యాపారాలు మరింత ముందుకు సాగాలి, కొంత ఈ నష్టాల నుంచి కోలుకునే పరిస్థితి రావాలని మత్స్యకారు ఇక్కడ ఉన్న ఎవరైతే వ్యాపారస్తులు అందరూ చెప్తున్నారు. అయితే వినియోగదారులు కూడా 300-200 రూపాయల వ్యాపారం చేసి 2000 రూపాయలు నోటిస్తే చిల్లర ఇచ్చేందుకు మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయనేది మటుకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తానికి అంటే చిల్లర సమస్య అనేది అన్ని చోట్ల ఉంది. ప్రధానంగా చేపల మార్కెట్ల వద్ద పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆదివారం వస్తే 2000 రూపాయల నోటుతో వచ్చే వినియోగదారులకు చిల్లర ఇవ్వలేని పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుందని ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. సంతోష్, థ్యాంక్ యూ అశోక్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ డిఎంకే నేత కరుణానిధిని కలిశారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన కరుణానిధి ఇటీవలే ఇంటికి వచ్చారు. దీంతో ఆయన్ను పరామర్శించారు రజనీ. తాజా పరిస్థితులపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇరువురి భేటీపై తమిళనాడులో చర్చ జరుగుతోంది. హైదరాబాద్ మరో లీగ్ కు వేదికైంది. ప్రో బ్యాడ్మింటన్ లీగ్ సెకండ్ సీజన్ హంగామా భాగ్యనగరంలో కనువిందు చేయనుంది. భారత స్టార్లతో పాటు విదేశీ సూపర్ స్టార్ షట్లర్లు ఈ లీగ్ లో పాల్గొంటున్నారు. వరల్డ్ నెంబర్ 1 కరోలినా మారిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కానుంది. జనవరి 2న హైదరాబాద్ లో తొలి మ్యాచ్, ఢిల్లీలో ఫైనల్ జరగనుంది. ఇవి 30/60 విశేషాలు. నెక్స్ట్ పొలిటికల్ డిస్కషన్ లైవ్ షో ప్రసారమవుతుంది. నమస్తే.